హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పిల్ల పిడుగు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ టైం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళిన వీడియో అనమాట. అదే రోజు మేము ఈవినింగ్ ఐకేకి కూడా వెళ్ళిండే. సో ఐకేకి వెళ్ళిన వీడియో అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ఛానల్ని వేరే ఇంకొకరికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మేమైతే ఎవరెవరైనా వెళ్ళినామంటే నేను, మా మమ్మీ, మా చెల్లి, మా పిన్ని అండ్ మా మమ్మీ వాళ్ళ డ్వాక్రా ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ ఫ్రెండ్స్, వాళ్ళందరం కలిసి వెళ్ళినాం అనమాట. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. 3, 2, 1. అక్కడ హాయ్ చెప్తుంది కదా ఆమె మా మమ్మీ. అండ్ ఇక్కడ మా చిన్నోని కూడా హాయ్ చెప్పు నాన్న అంటే వాడు కూడా హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ అమ్మమ్మకి డబ్బులు ఇచ్చిన తర్వాత బాయ్ చెప్పున్నాను అంటే మా వాడైతే బాయ్ చెప్పేసిండు. సో అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక ఆంటీ ఆవును పెట్టుకొని కూర్చుంది. సో ఆవు దగ్గరికి వెళ్ళి కొంచెం మొక్కేసి డబ్బులు ఇచ్చేసి ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట. కొంచెం లాంగ్ ఉండే, సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ అనమాట, లోపలికి వెళ్దాం. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. అండ్ ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. మనకి లోపలికి స్ట్రైట్గా వెళ్ళగానే గుడి గోపురం అనేది కనిపిస్తుంది, చూడండి. టెంపుల్ లోపల చాలా రష్ ఉండే, కానీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే అక్కడ బోనం చేయడానికి, వంటలు వండుకోవడానికి అక్కడ షెడ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ షెడ్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టెంపుల్ లోపలికి రాగానే రైట్ సైడ్లో మనకి పూలదండలు అవి అమ్ముతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అమ్మవారి మెడలో అయితే ఖచ్చితంగా వేస్తారు, తీసుకోండి అంటే తీసుకున్నాము. అవి తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి అయితే వేయలేదు, పక్కకు పెట్టిరు అనమాట. సో తర్వాత గుళ్ళో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తారా నేను అడిగితే నీకు అవసరమా, నీకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళైతే కొంచెం కోపం అయ్యారు అనమాట. సో నాకు తెలిసి మళ్ళీ అవి ఆ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఎవరైనా టెంపుల్కి వెళ్తే అవి ఏవి తీసుకెళ్ళకండి, అవే డబ్బులు వేరే ఎవరికైనా దానమైనా చేయండి, లేకపోతే అన్నదానం కన్నా ఇవ్వండి. టెంపుల్ విశేషాలు అయితే ఇవి. ఒకవేళ మీకేమైనా ఇంకా తెలిస్తే మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.